ఫర్ లూప్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వైల్ లూప్. ఓకేనండి. సో వైల్ లూప్ ఆల్రెడీ ఫర్ లూప్ చెప్పినప్పుడే ఫర్ కి వైల్ కి డిఫరెన్స్ చెప్పాను. సో ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామండి? ఫర్ లూప్ మనకి ఇటరేషన్స్ అనేవి మనకు ముందుగానే తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. అలానే వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఇటరేషన్స్ అనేవి మనకు తెలియని సిచ్యువేషన్స్ లో మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. ఓకేనండి. బోత్ ఫర్ ఇటరేషన్ పర్పస్. ఓకేనండి. సో వైల్ లూప్ డెఫినేషన్. సో వైల్ లూప్ is used to execute a block of code or block of statements repeatedly until a given condition is satisfied. ఓకేనండి. So while loop is used to execute a block of statements repeatedly until a given condition is satisfied. ఓకేనా? కండిషన్ అనేది సాటిస్ఫై అయ్యేంత వరకు లూప్ అనేది ఇటరేట్ అవుతుందండి. ఓకేనా? వైల్ లూప్ టెస్ట్ చేస్తుంది కండిషన్. ఓకేనండి. ఒక వన్ పాయింట్ నోట్ చేసుకోండి. It tests the condition before executing the loop body. ఓకేనండి. సో లూప్ బాడీలోకి ఎంటర్ అవ్వక ముందు కండిషన్ ని చెక్ చేస్తుంది. కండిషన్ ని చెక్ చేసి అప్పుడు లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఓకేనండి. సో ఇదన్నమాట వైల్ లూప్ లో మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. సేమ్ ఫర్ లూప్ లో మనం ప్రింట్ చేసాం కదా. సో ఇప్పుడు వైల్ లూప్ లో 1 to 10 nems ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. write a program to print numbers from 1 to 10. ఓకేనండి. సో వైల్ లూప్ సింటాక్స్ నోట్ చేసుకోండి. వైల్ లూప్ సింటాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియలైజేషన్. ఓకేనా? నెక్స్ట్ కండిషన్, స్టేట్మెంట్స్. ఇక్కడ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఓకేనండి. సో ఇది వైల్ లూప్ సింటాక్స్. ఫర్ లూప్ లో మనం ఏం చేసామండి? స్టార్ట్ ఎండ్ అని ఇచ్చేసాం కదా ఫర్ లూప్ లోనే. సో ఇక్కడ అలా కదండి, ఫస్ట్ మనం ఇనిషియలైజేషన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కండిషన్, ఇక్కడ స్టేట్మెంట్స్, ఇక్కడ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మనం చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నాం ఇప్పుడు? రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10 అంటాను కాబట్టి సో నాకు స్టార్టింగ్ రేంజ్ అనేది 1 అన్నమాట. అంటే ఇనిషియల్ గా i = 1. ఫస్ట్ ఇనిషియలైజేషన్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి అని. ఓకేనండి. సో ఇప్పుడు while i greater than or equal to 10, ఇప్పుడు ఏం చేయాలి? i ని ప్రింట్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? i = i + 1. ఇక్కడ చూడండి, i greater than i less than i less than or equal to 10. చూడండి ఇక్కడ ఏదో ఎర్రర్ వస్తుంది. లూప్ లోపల ఇవ్వాలండి. ఓకేనా? ఇక్కడ చూడండి స్టార్ అని వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే రీస్టార్ట్ చేయాలి. అంటే స్ట్రక్ అయిపోతుందండి ఒక్కొక్కసారి, అవుట్పుట్ అనేది స్ట్రక్ అవుతుంది. సో అలాంటి కేసులో మనకి
సో అలా స్టార్ వస్తుంది. అలా స్టార్ వచ్చినప్పుడు ఇక్కడ కెర్నల్లోకి వెళ్ళి రీస్టార్ట్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే అవుట్పుట్స్ అనేవి మనకి ఫ్రెష్ గా వస్తాయి. ఓకేనా? ఓకేనండి, వచ్చిన అవుట్పుట్. సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, ఇనిషియలైజేషన్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ రాసిన తర్వాత ప్రింట్ స్టేట్మెంట్, తర్వాత ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చూడండి. I అనేది 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అవునా? సో I ఎంత అవుతుంది ఇప్పుడు 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి కండిషన్ ఏమైంది, ట్రూ అయిందా ఫాల్స్ అయిందా? ట్రూ అయింది కాబట్టి 1 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ ఏంటి, I అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. 1 + 1 ఎంత 2, అంటే ఇక్కడ ఎంత అవుతుంది ఇప్పుడు 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి 2 ప్రింట్ అయిపోతుంది, అవునా? సో ఇక్కడ ఏమవుతుంది, లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, అవునా? 3 అవుతుంది. ఇప్పుడు చూడండి మళ్ళీ 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10, అవునా? ట్రూ కూడా ప్రింట్ అవుతుంది అప్ టు 10 వరకు, అవునా? 10 కూడా. ఓకేనా? సో ఇలా అండి. ఓకేనండి, కండిషన్ చెక్ చేసుకొని ట్రూ అయితేనే ప్రింట్ చేస్తుంది, లేకపోతే ప్రింట్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ ఏం చేద్దామంటే రివర్స్ లో ప్రింట్ చేద్దాం. 10 to 1, 10 9 8 7 6 5 4 3 2 1. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇలా అవుట్పుట్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఇనిషియలైజేషన్ 10 నుంచి స్టార్ట్ చేయాలి. while I greater than or equal to 0, print I comma end equal to space. ఇప్పుడు I equal to I minus 1. చూసారా? సేమ్ ఇలానే ఎగ్జిక్యూషన్ కూడా. సో స్టార్టింగ్ ఏంటి, మనం 10 నుంచి కాబట్టి సో 10 అని ఇనిషియలైజేషన్ చేసాము. అలానే నాకు 1 వరకు కాబట్టి 0 వేస్తే 1 వరకు మనకి కండిషన్ చెక్ చేసుకొని మనకి అవుట్పుట్ తీస్తుంది. సో ఎవ్రీ టైం నాకు డిక్రిమెంట్ అవ్వాలి కాబట్టి సో I ఈక్వల్ టు I minus 1. ఓకేనా? సో I ఈక్వల్ టు I minus 1 అలానే ఇవ్వాలి. I మైనస్ అని ఇవ్వకూడదు. పైథాన్ లో మనకి అది సపోర్ట్ చేయదు, C లో అయితే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా అండి? ఇలా అన్నమాట. సో ఇప్పుడు డైనమిక్ గా చేద్దాం. ఏం చేద్దాం, డైనమిక్ గా నేచురల్ నెంబర్స్ ప్రింట్ చేద్దాం. ఓకేనా? తీసుకోవాలి. I ఈక్వల్ టు 1 ఏం చేయాలి, ఇన్పుట్ while print I. చూడండి మళ్ళీ స్టార్ట్ వచ్చింది. చూడండి ఇన్పుట్ అడుగుతుంది, 100 ఇస్తున్నాను. చూసారా 100 వరకు మనకి ప్రింట్ అయిపోయిన వాల్యూస్. సో ఇలా అండి. ఓకేనా? ఇప్పుడు ఇంకో ప్రోగ్రామ్ చేద్దాం. write a program to find out the digits count in a number. ఓకేనండి, ఇన్పుట్ ఒక నెంబర్ ఇస్తానండి. సో ఈ నెంబర్ లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో నాకు అందుకని 3 అవుట్పుట్ కావాలి.
ఓకేనండి. సో ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని డిజిట్స్ అన్నమాట. ఓకేనండి, ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్ కౌంట్. ఓకేనండి, చేద్దామా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, ఒక ఇన్పుట్ తీసుకోవాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్. ఓకేనా? సో నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ కౌంట్ కదండి మనకు కావాల్సింది, అవునా? సో నేను ఏం చేస్తున్నానంటే కౌంట్ అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, అవునా? సో ఇప్పుడు వైల్ ఎన్ గ్రేటర్ దాన్, ఎన్ అయినా మనం తీసుకుంది సి గ్రేటర్ దాన్ 0. నేను ఈ స్టెప్ ఎందుకు రాశాను అంటే, మనం అసలు ఒక నెంబర్ లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఆ నెంబర్ 0 కాకుండా చూసుకోవాలి, లేకపోతే 0కి ఈక్వల్ కాకుండా చూసుకోవాలి, అవునా? నెంబర్ అనేది గ్రేటర్ దాన్ 0 అయినా ఉండాలి, లేకపోతే 0కి ఈక్వల్ కాకుండా చూసుకోవాలి. ఓకేనండి. సో సి గ్రేటర్ దాన్ 0 అయినా రాసుకోవచ్చు, అలానే సి నాట్ ఈక్వల్ టు 0 అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ అనేది మనకి ఉండాలి. ఓకేనండి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే సి ఈక్వల్ టు సి మోడ్యులస్ 10. ఓకేనా? నెక్స్ట్ కౌంట్ ఈక్వల్ టు కౌంట్ ప్లస్ 1. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ప్రింట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్ టు కౌంట్. చూడండి వచ్చిందా నెంబర్ ఆఫ్ డిజిట్స్. సో ఎలా వచ్చిందో చూద్దామా. టూ 264 తీసుకుందామండి. ఓకేనా? సో ఇప్పుడు 264 అనేది గ్రేటర్ దెన్ 0, అవునా? సో కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. ట్రూ అయింది కాబట్టి మనకి లోపలికి వెళ్తుంది, వైల్ లోకి వెళ్తుంది. సో వైల్ లోకి వెళ్ళి సి ఈక్వల్ టు సి మాడ్యులస్ 10 అంటున్నాను కదా, అవునండి? ఇప్పుడు ఏమంటున్నాను, 264 మాడ్యులస్ 10 అంటే ఇప్పుడు ఎంత వస్తుంది అవుట్పుట్, 26 వస్తుంది. సో 26 రాగానే నేను ఏం చేయమంటున్నాను, కౌంట్ ని ఇంక్రిమెంట్ చేయమంటున్నాను, అవునా? సో కౌంట్ అనేది 1 అని ఇంక్రిమెంట్ అయ్యింది, తర్వాత లూప్ అనేది ఇటరేట్ అవుతుంది, అవునా? సో ఇప్పుడు వాల్యూ అనేది సి లో అప్డేట్ అవుతుంది, అవునా? సో 26 గ్రేటర్ దాన్ 0. కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి సో 26 మోడ్యులస్ 10 ఎంత అవుతుంది, ఇప్పుడు 2 అవుతుంది, అవునా? సో నెంబర్ అనేది వచ్చింది కదా, నెంబర్ అనేది వచ్చినప్పుడు మళ్ళీ నేనేం చేస్తాను, కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాను, అవునా? సో ఇప్పుడు చూడండి 2 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఏమైంది, ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి 2 మోడ్యులస్ 2 ఎంత అవుతుంది, ఇక్కడ 0 అయింది, అవునా? సో 2 అనేది కూడా ఒక నెంబరే కాబట్టి నేను ఇప్పుడు మళ్ళీ కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. కౌంట్ ఎంత అయింది, 3 అయింది. ఇప్పుడు ఎంత ఉంది, సిలో 0 ఉంది. సో 0 గ్రేటర్ దాన్ 0, కండిషన్ ఏమైంది, ఫాల్స్ అయింది. సో ఫాల్స్ అయింది కాబట్టి టోటల్ గా లూప్ అనేది టర్మినేట్ అయిపోతుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనకి డిజిట్స్ కౌంట్ ఏ వేరియబుల్ లో ఉంది, సో కౌంట్ అనే వేరియబుల్ లో ఉంది. సో కౌంట్ అనే వేరియబుల్ లో ఉంది కాబట్టి నేను కౌంట్ ని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా అండి, అర్థమైందా అండి ఎలానో? సో మాడ్యులస్ చేస్తే మీకు డిఫరెన్స్ చూపిస్తా ఉండండి. మాడ్యులస్ 264 మాడ్యులస్ 10 అంటే అవుట్పుట్ ఎంత వస్తుందో చూడండి. ఓకేనా? అలానే 264 సారీ ఇది ఫ్లోర్ అన్నమాట, ఇది మాడ్యులస్ 10. చూడండి రెండింటి డిఫరెన్స్ చూడండి. సో మాడ్యులస్ యూజ్ చేస్తే 4 వస్తుంది, అలానే ఫ్లోర్ యూజ్ చేస్తే మనకి 26 వస్తుంది. ఓకేనా అండి? సో ఇక్కడ చూడండి 264 కదా, సో 264 మాడ్యులస్ సారీ ఫ్లోర్ 10 అంటున్నాను కదా, అంటే నాకు ఇప్పుడు ఏమొస్తుంది, 26 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, 4 అనేది రిమూవ్ అయిపోతుంది, అవునా? ఈ 4 అనేది ఏంటి, ఒక డిజిటే కదా, సో అందుకని నేను కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ 26 గా అప్డేట్ అయింది. సో 26 మళ్ళీ ఫ్లోర్ అప్లై చేస్తున్నాను. సో 26 ఫ్లోర్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, 6 4 అనేది రిమూవ్ అయిపోతుంది, అంటే 64 అనేది ఒక డిజిటే కాబట్టి సో 64. సో నెక్స్ట్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ చూడండి 2 మాడ్యులస్ 2 అంటే 0 అయిపోతుంది, అవునా?
అంటే 2 అనేది కూడా ఒక డిజిటే కాబట్టి సో కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాను. సో ఇలా అండి. సో ఈ విధంగా మనం కౌంట్ ఇంక్రిమెంట్ చేయొచ్చు. ఓకేనా అండి? సో ఫ్లోర్ కి రిమైండర్ కి మీకు డిఫరెన్స్ తెలిస్తే ఈజీయే. ఓకేనా అండి? నెక్స్ట్ రివర్స్ ఆఫ్ ఏ నెంబర్. ఒక నెంబర్ ని రివర్స్ చేయడం. ఓకేనా? ఇన్పుట్ 563, అవుట్పుట్ ఎంత 365. ఓకేనా? ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? ఒక ఇన్పుట్ తీసుకుందాం. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఏం చేయాలి? రివర్స్ చేయాలి కాబట్టి ఇనిషియల్ గా రివర్స్ ఈక్వల్ టు 0 అని నేను తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవ్వాలి? రివర్స్ అయ్యే నెంబరు 0 కంటే ఎక్కువ ఉండాలి. అవునా? సో అందుకని నేను ఏం చేస్తాను? వైల్ n గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు ఏం చేస్తున్నాను? r ఈక్వల్ టు n మోడ్యులస్ 10 చేస్తున్నాను. సో 10 చేసిన తర్వాత ఏమవుతుంది? సో రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ r. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? n ఈక్వల్ టు ఒక్కొక్క స్టెప్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? n ఫ్లోర్ 10. ఇప్పుడు చూడండి, ప్రింట్ రివర్స్ ఈక్వల్ టు rev. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 568 అంటే 2865 రివర్స్ అయ్యింది కదా. సో ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూషన్ చేద్దాం. ఓకేనా? సో 563 కదండి. సో 563 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైందండి? సో ట్రూ అయింది కాబట్టి ట్రూ. ఓకేనండి? సో ఇప్పుడు r ఈక్వల్ టు n మోడ్యులస్ 10 అంటున్నాను. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ నెంబర్ రివర్స్ అవ్వాలండి? 3 అనేది రివర్స్ అవ్వాలి. అవునా? ఫస్ట్ మనకి లాస్ట్ లో ఉన్న నెంబర్ ఫస్ట్ రావాలి. అవునా? ఈ 563 లో ఈ 3 ఎలా వస్తుంది అంటే మనం మోడ్యులస్ చేసినప్పుడు మనకి లాస్ట్ నెంబర్ అనేది వస్తుంది. అవునా? సో అందుకనే నేను ఇక్కడ r ఈక్వల్ టు n మోడ్యులస్ 10 అని యూజ్ చేస్తున్నాను. సో 563 మోడ్యులస్ 10 అంటే ఎంత వస్తుంది? ఆన్సర్ మనకి 3 వస్తుంది. అవునా? సో అందుకనే నేను మోడ్యులస్ యూజ్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ r అంటున్నాను కదండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే రివర్స్ ఆల్రెడీ ఎంత ఉంది? 0 ఉంది. అవునా? సో 0 ఇంటూ 10 ప్లస్ r ఎంత? 3. సో టోటల్ గా ఎంత అవుతుంది? 3. ఓకేనా? ఏం కన్ఫ్యూజన్ కావద్దు. సో ఫస్ట్ టైం కాబట్టి ఇలానే ఉంటుందని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాము అంటే ఏం చేయట్లేదండి. 563 ఉంది కదా. సో 563 లో నాకు ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ ఏ డిజిట్ రావాలి? సో 3 రావాలి. సో 3 రావడం కోసం నేను ఏం చేశాను? మోడ్యులస్ యూజ్ చేశాను. సో 563 మోడ్యులస్ 10 అంటే నాకు ఏమొస్తుంది? 3 వస్తుంది. అవునా? సో 3 అనేది ఇప్పుడు నాకు రివర్స్ అయిపోయింది. చూసారా? 3 రివర్స్ అయిపోయింది. నెక్స్ట్ నాకు ఏ ఎలిమెంట్ కావాలి? సారీ, ఏ వాల్యూ కావాలి? నెక్స్ట్ నాకు 6 కావాలి. సో ఈ 6 కావడం కోసం నేను ఏం చేస్తున్నానంటే 3 వచ్చేసింది. సో 1 వాల్యూ అనేది ఇలా జరుగుతూ రావాలి. అవునా? సో 3 వచ్చింది, ఇప్పుడు 6 రావాలి. 6 రావాలంటే మళ్ళీ మోడ్యులస్ మనం అప్లై చేస్తే రాదండి. ఓకేనా? సో ఇందాక మనం ఫ్లోర్ అని యూజ్ చేసాం కదా, ఆ ఫ్లోర్ అనేది ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? సో 563 ఫ్లోర్ 10 అంటే 56 వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే 56 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది కాబట్టి లూప్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు n వాల్యూ చేంజ్ అవుతుంది. అవునా? సో 56 మోడ్యులస్ 10 ఎంతండి? 6. చూసారా? 3 వచ్చింది ఇనిషియల్ గా, నెక్స్ట్ 6 వచ్చేసింది. ఓకేనా? సో ఈ నెంబర్ ఈ డిజిట్ రావడం కోసం మాత్రమే మనం ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా? ఫస్ట్ 3 వచ్చింది, తర్వాత 6 రావాలి, తర్వాత 5 రావాలి. ఓకేనా? సో అందుకనే మనం ఫస్ట్ ఏం యూజ్ చేసాము? రిమైండర్ యూజ్ చేసాము. సో రిమైండర్ కి రివర్స్ ని యాడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, రిమైండర్ యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ ఇప్పుడు రివర్స్ లో ఎంత ఉంది? 3 ఉంది. 3 ఇంటూ 10 ప్లస్ r ఎంత? 6 అంటే ఇక్కడ 36 వచ్చిందా అండి? చూడండి, రివర్స్ అయింది 36. ఇంకా మనకి ఎంత రావాలి? 5 రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈ 56 కి మనం ఫ్లోర్ అప్లై చేయాలి. ఫ్లోర్ అప్లై చేస్తే ఎంత? 5. ఓకేనండి? సో ఇప్పుడు చూడండి, ఈజీగా 5 వచ్చేస్తుంది. 5 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది? ట్రూ అయింది. సో ట్రూ అయింది కాబట్టి సో 5
మాడ్యులస్ 10 ఎంతండి ఇప్పుడు 5 చూసారండి ఫస్ట్ టైం వచ్చింది 3 వచ్చింది తర్వాత 6 వచ్చింది తర్వాత 5 వచ్చింది ఓకేనా సో ఇప్పుడు 36 into 10 plus 5 equal to 365 ఓకేనా అండి సో చూడండి మొత్తం నెంబర్ మొత్తం రివర్స్ అయిపోయింది ఓకేనా సో అలానే ఇప్పుడు 5 ఫ్లోర్ 10 ఇప్పుడు ఎంత అవుతుంది 0 అవుతుంది అవునా సో ఇప్పుడు 0 గ్రేటర్ దాన్ 0 కండిషన్ ఏమైంది ఫాల్స్ అయింది సో ఇక్కడతో మనకి లూప్ అనేది ఎండ్ అయిపోతుంది రివర్స్ అయిన అవుట్పుట్ మనకి ఏ వేరియబుల్ లో ఉంది ఆర్ఈవి అనే వేరియబుల్ లో ఉంది సో అందుకని ఆర్ఈవి నేను ప్రింట్ చేశాను ఓకేనండి సో ఈ రిమైండర్ నేను ఎందుకు యూజ్ చేశాను అంటే లాస్ట్ నెంబర్ మనకి రావడానికి ఓకేనా సో ఈ ఫ్లోర్ నేను ఎందుకు యూజ్ చేశానంటే లాస్ట్ నుంచి రెండో నెంబర్ రావాలి అంటే సో ఫస్ట్ ఫ్లోర్ అప్లై చేసి ఆ నెక్స్ట్ మనం మళ్ళీ మాడ్యులస్ అప్లై చేయాలి ఇలా ఒక్కొక్క నెంబర్ అనేది మనకి మూవ్ అవుతా వస్తుంది అప్పుడు మనం రివర్స్ అనేది ఈజీగా మనం చేసుకోవచ్చు ఓకేనండి అర్థమైందా సో అలా అనమాట సో రివర్స్ నెంబర్ వచ్చేస్తే మీకు పాలిండ్రోమ్ వచ్చేసినట్టే పాలిండ్రోమ్ అంటే ఏంటి ఒక నెంబర్ని మీరు రివర్స్ చేసినా కూడా అదే నెంబర్ రావాలి సో 1 to 1 అనుకోండి 1 to 1 రివర్స్ చేస్తే ఎంత వస్తుంది 1 to 1 అంటే అదే నెంబర్ రావాలి ఓకేనా సో అలా అన్నమాట ఓకేనా అండి సో ఇప్పుడు చూడండి ఇదే తీసుకున్నాము 563 ఉంది కదా సో 563 అనేది పాలిండ్రోమా కాదు ఎందుకండి 563ని రివర్స్ చేస్తే ఎంత వస్తుంది 365 వస్తుంది అంటే ఏమవుతుంది రివర్స్ చేసినా అదే నెంబర్ రావట్లేదు సేమ్ నెంబర్ రావట్లేదు సో కాబట్టి అది నాట్ ఏ పాలిండ్రోమ్ ఓకేనా సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సేమ్ మీ పాలిండ్రోమ్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు రివర్స్ చేయాలి నెంబర్ రివర్స్ చేస్తేనే కదా రివర్స్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ నెంబర్ వస్తే పాలిండ్రోమ్ ఓకేనా సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇనిషియల్ గా n1 = n అని ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు రివర్స్ చేస్తున్నాం కదండి రివర్స్ చేసినప్పుడు ఫైనల్ గా మనకి ఏమవుతుంది n అనేది 0 అయిపోతుంది అవునా సో 0 అయిపోతే మనం రివర్స్ చేసిన తర్వాత కంపారిజన్ చేయాలి అవునా సో ఇఫ్ రివర్స్ ఈక్వల్ టు n1 అయితే ఇలాంటి కేసులో పాలిండ్రోమ్ లేకపోతే నాట్ పాలిండ్రోమ్ ఓకేనా 132 చూడండి 132 రివర్స్ చేస్తే 321 సారీ 231 అది పాలిండ్రోమ్ కాదు 121 పాలిండ్రోమ్ ఓకేనా అండి సో ఇక్కడ n1 = n అని నేను ఎందుకు రాశానంటే రివర్స్ చేసిన తర్వాత మనకి n లో ఎంత ఉంటుంది 0 ఉంటుంది ఈ 0 తో మనం దీన్ని కంపేర్ చేయగలమా చేయలేము సో అందుకని ఇనిషియల్ గా నేను n1 = n అని స్టోర్ చేస్తున్నాను సో ఇప్పుడు n1 తో చేసినా పర్లేదు కంపేర్ దీంతో చేసినా పర్లేదు ఓకేనా అండి సో అర్థమైందా సో ఇది వైల్ లూప్ అండి